నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి ఒక ఛానల్కి మిథున్ రెడ్డి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని ఎలా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఒక ఎంపీగా ఉండి తన అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తే ఆత్మాహుతి దళాలుగా మారతాము అంటూ మిథున్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? అసలు ఆత్మాహుతి దళాలు అనేవి మామూలుగా చూసుకున్నట్లయితే ఉగ్రవాద సంస్థల్లో ఉంటాయి. మరి ఇప్పుడు వైసీపీని రాజకీయ పార్టీగా చూడాలంటారా, ఉగ్రవాద సంస్థగా చూడాలంటారా? అసలు ఎలా అర్థం చేసుకోవాలి మిథున్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని? వైసీపీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు ఏవి లేవు. మరి మిథున్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే మాత్రం మరి మీరు అడిగిన క్వశ్చన్ కొంచెం ఆలోచించదగ్గదే. ఎందుకు రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం ఏంటి? వైసీపీకి ఏమీ లేదు. అంటే ఒక పార్టీ స్ట్రక్చర్ ఉండటమే కాదు, పార్టీకి ఒక ఐడియాలజీ ఉండాలి. ఏదైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఐడియాలజీ ఉండాలి, ఒక సిద్ధాంతం ఉండాలి. ఒక విషయం మీద ఒక స్టాండ్ తీసుకోవాలంటే ఆ స్టాండ్కి ప్రాతిపదిక ఉండాలి. మేము రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తాము, దేశ అభివృద్ధికి పాటుపడే వాళ్ళకి సహకరిస్తాము అనే కదా ప్రాంతీయ పార్టీ. ఆ పార్టీ పెట్టుకోవాల్సిన సిద్ధాంతాలు ఇవి. లేదు, ఆర్థిక అభివృద్ధి మీద మాకు ఈ ఐడియా ఉంది అని చెప్పాలి. ఇవన్నీ చెబితే అది సిద్ధాంత ప్రాతిపదికన నడిచే పార్టీ అనొచ్చు. రప్పారప్ప నరుకుతాము, మేము మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్ళని తిప్పుతాము, మొత్తం మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ మేము బ్లూ బుక్లో రాసుకుంటున్నాము, వాళ్ళ పేర్లు, వాళ్ళందరి తలలు తెగ నరుకుతాము, పొట్టేళ్ళుని బలిచ్చినట్టు అమ్మవారి జాతరలో బలిస్తాము, రాజధానిని సర్వనాశనం చేస్తాము, రాజధాని ఉండటానికి వీల్లేదు, అసలు రాజధాని అన్న పదం ఉండకూడదు ఏ రాష్ట్రానికి. కంపెనీలు వస్తుంటే మేము ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాస్తాము, ఎవరన్నా పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే వాళ్ళని చెడగొడతాము. ఇవన్నీ సిద్ధాంతాలుగా పెట్టుకున్న దాన్ని రాజకీయ పార్టీ అంటారా? నాకైతే తెలీదు. నేనైతే ఈ సిద్ధాంతాలు పెట్టుకున్న వాళ్ళని రాజకీయ నాయకుడు అని నేనైతే అనను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే ఆ పార్టీ ఆవిర్భవించిందో యాక్చువల్గా అదేదో జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కాదు, అది వేరే ఇంకొక ఆయన శివకుమార్ అనే అతను పెట్టిన పార్టీని ఇతను టేక్ ఓవర్ చేశాడు. అంటే ఒక రాజకీయ పార్టీని తన తండ్రి పేరుకి అనుగుణంగా ఉంది కదా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే వైఎస్ఆర్. ఆ వైఎస్ఆర్ అనే దాన్ని అంటే వైఎస్ఆర్ అంటే ఏంటి? యదుగిరి సందింటి రాజశేఖర్ రెడ్డి. దాన్ని యువజన శ్రామిక రైతు అని పెట్టాడు. అంటే వైఎస్ఆర్ పేరు వచ్చేలాగా ఉన్నది అనుకున్నాడు, కానీ అందులో వైఎస్ఆర్ పేరు ఎక్కడుంది? యువజన శ్రామిక రైతు అని కదా ఉన్నది. మరి వైఎస్ఆర్ అంటే యదుగిరి సందింటి రాజశేఖర్ రెడ్డి అని కదా. అంటే ఏంటి? నువ్వు పార్టీ పేరుతోటే ప్రజలని మోసం చేయటానికి వచ్చిన వ్యక్తివి. పార్టీ పేరులోనే మోసం ఉన్నది. అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి? మా నాన్న పేరు గుర్తుకు రావాలి అందరికీ, మా నాన్న పేరు మా మీద నాకు ఓట్లు రావాలి, సింపతి అనేది బేస్ చేసుకొని నువ్వు ప్రజలని మోసం చేయటానికి వైఎస్ఆర్ అంటే వైఎస్ యదుగిరి సందింటి రాజశేఖర రెడ్డా? యదుగిరి సందింటి రాజశేఖర రెడ్డి పార్టీనా? కాదు కదా, యువజన శ్రామిక రైతు పార్టీ కదా. ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ చీటింగ్ పీపుల్. పెట్టిన తర్వాత నువ్వు ఆ రాజకీయ పార్టీని ప్రారంభించిన తర్వాత ఒకసారి ట్రై చేసావు, అధికారంలోకి రాలేకపోయావు. ఆ తర్వాత వెంటనే మళ్ళీ ట్రై చేసి ఆ ట్రై చేసే క్రమంలో నువ్వేం చెప్పావు? మెయిన్గా నీ గెలుపుకి ఆ రోజున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నీ గెలుపుకి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే అమరావతిని గ్రాఫిక్స్ అన్నావు, తిరుమలలో పింక్ డైమండ్ అని చంద్రబాబు నాయుడు కొట్టేశాడన్నావు, అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది చంద్రబాబు నాయుడు చేశాడన్నావు, అది అమరావతి కాదు దాని పేరు కమ్మరావతి అన్నావు, బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడు అని చెప్పావు. అన్ని అబద్ధాలని తేలినాయా? అన్ని అబద్ధాలే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు ఒకసారి ఓటేసి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ధారించుకున్నారు. అచ్చా, ఇతను చెప్పినవన్నీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు అని ప్రజలు నిర్ణయించుకొని ఇతనికి తిరుగుబాటు చేశారు, ఇతని మీద తిరుగుబాటు చేశారు.
తిరుగుబాటు చెయ్యకపోతే 151 స్థానాల్లో కనీసం ఈయనకు ఒక 100 పోయినా 50 అన్నా రావాలి కదా. 11 వచ్చినాయి. అంటే ఏంటి, ప్రజలు తిరుగుబాటు చేయటం అంటారు దీన్ని. ఇంకొకటి, 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు దాదాపుగా 40 నుంచి 45 సీట్లలో వాళ్ళ మెజారిటీ 2000, 3000, 4000, 5000, మ్యాక్సిమం 2000, 2500లో వాళ్ళు గెలిచారు 151 సీట్లలో. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 164 స్థానాల్లో దాదాపుగా 70 సీట్లలో 15,000 పైన మెజారిటీ ఉంది. దీన్నే తిరుగుబాటు అంటారు. ప్రజలు తిరుగుబాటు చేస్తేనే ఇటువంటి రిజల్ట్స్ వస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఏం చేయాలి? అధికారం కోల్పోయిన తర్వాత అబద్ధాలు చెబితే నా అధికారం పోయింది, ఇక నుంచి అయినా బుద్ధి తెచ్చుకొని నిజాలు చెప్తాను అని అనుకోవాలి. కానీ ఇది ఒక రాజకీయ పార్టీ అయితే, రాజకీయ పార్టీకి నాయకుడు అయితే జగన్మోహన్ రెడ్డి నేను చెప్పింది చేసి ఉండేవాడు. ఏంటి, అబద్ధాలు చెప్పాను కదా, అబద్ధాలు చెప్పినందుకు ఓడిపోయాను, ఇక నుంచి నిజాలు చెప్దాము, ఇక నుంచి వాస్తవం ఏంటో గ్రహిద్దాము, ఇక నుంచి రాష్ట్రానికి ఏదన్నా మేలు జరిగితే దాన్ని ఆహ్వానిద్దాము అనుకునేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా అబద్ధాలే చెప్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నవి పచ్చి అబద్ధాలు అనేది అందరికీ తెలుసు. అందరికీ అంటే రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి కొద్దో గొప్ప ఒక 10 మందో 20 మందో మిగిలిన కార్యకర్తలకి తెలుసు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడన్న విషయంలో వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సిల్ కాబట్టి ఇప్పుడు చెప్తున్నవి అబద్ధాలు అని కూడా వాళ్ళకి తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి తీసుకునే క్యాంపెయిన్లో ఎప్పుడూ కూడా వాళ్ళు రావట్లా, వాళ్ళు పార్టిసిపేట్ చేయటల్లా. జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా డబ్బులు ఇచ్చి తన ఐడియాలజీని పంపు చేయాలని చూస్తూ ఉన్నాడు. అది కూడా ఎవ్వరూ యాక్సెప్ట్ చేయటల్లా. అమరావతి అంటే రాజధాని, అమరావతి అంటే అమరావతిలో రాజధాని కట్టడానికి 2 లక్షల కోట్లు అవుతుంది అని ప్రచారం చేయటం అనేది శుద్ధ అబద్ధం, పచ్చి అబద్ధం, అసలు తప్పు అది. 2 లక్షల కోట్లు అమరావతికి కావాలి అని ఎవరూ చెప్పలేదు. నీకు ఎక్కడా లేదు, ఏ డాక్యుమెంట్లో లేదు. ఎట్లా చెప్తావు? అంటే అబద్ధాలు చెప్పుకుంటూ ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూనే వాటిని ప్రచారం చేసుకుంటూ అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత కూడా ఆ అమరావతిని యాక్సెప్ట్ చేయటం చేతగాని ఇతను రాజకీయ నాయకుడు ఎట్లా అవుతాడు? అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కాదు. ఇకపోతే ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే వ్యక్తి, మేము ఆత్మాహుతి దళాల్లాగా పనిచేస్తాము, మా కార్యకర్తలు ఉన్నారు, మా కార్యకర్తలందరూ ఆత్మాహుతి దళాలు అని చెప్పటం అంటే, నేను స్ట్రైట్గా మిథున్ రెడ్డిని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా. నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఆత్మాహుతి దళంలాగా పనిచేస్తానన్నావు కదా, రాజశేఖర్ రెడ్డి పావురాల గుట్టలో చనిపోయాడు కదా, ప్రమాదంలో, హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు కదా, ఇంతమంది చాలామంది చనిపోయారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర అవన్నీ చేశాడు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబానికి సంబంధించి ఎవరికి ఏమీ కాలేదు కదా, పెద్దిరెడ్డి కుటుంబానికి కూడా ఏమీ కాలేదు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి డీసీసీ ప్రెసిడెంట్గా మొదట అవకాశం కల్పించిందే వైఎస్ రాజశేఖర రెడ్డి కదా. మరి రాజశేఖర రెడ్డి చచ్చిపోయినప్పుడు మీకేం కాలేదా? మీకేం అనిపించలేదా? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు అందరూ లబాదిబో కొంతమంది అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు లబో దిబో కొట్టుకున్నారు కదా. అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబానికి ఏం కాలేదుగా, బాగానే ఉన్నారుగా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో మద్యం కుంభకోణం చేసి రాష్ట్రానికి 35,000 కోట్ల రూపాయల నష్టం తీసుకొచ్చేలాగా పెద్ద స్కాండల్ చేశారు కదా. ఆ స్కాండల్లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వాటా వచ్చేసింది అనేది అది ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఇది కదా. అంటే కోర్టులో కేసు నడుస్తున్నది కానీ బట్ జైలు శిక్ష అయితే అనుభవించి వచ్చాడు కదా. రిమాండ్లో చాలా కాలం ఉండి బయటకు వచ్చాడు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నీకు వైఎస్ఆర్తో అటాచ్మెంట్ లేదు, జగన్మోహన్ రెడ్డితో మానసికంగా అటాచ్మెంట్ లేదు,
మీకు ఎవరితోటి అటాచ్మెంట్ ఉంది? ఈ జగన్మోహన్ రెడ్డితో ఉంటే నువ్వు అక్రమాలు చేసుకోవచ్చు, యథేచ్ఛగా నువ్వు సంపాదించుకోవచ్చు, కొంత వాటా అతనికి ఇచ్చేస్తే అతను సైలెంట్గా ఉంటాడు. ఇది నీకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న అటాచ్మెంట్. నువ్వు ఆత్మాహుతి దళం కాదు, నువ్వేదో జగన్మోహన్ రెడ్డి ఒక బెల్ట్ బాంబు ఇచ్చి కట్టుకో అంటే కట్టుకోవు. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. నువ్వు ఏం చేస్తున్నావు? పంపిస్తావు ఎవరినో, నేను చూసుకుంటాలే పోరా అని, అంతే తప్ప నేను ఆత్మాహుతి దళంగా మారతా, నువ్వేమీ మారవు. ఎందుకు అంటే మీరందరూ కూడా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఉపయోగించుకొని మీ నాన్న సంపాదించాడు, నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటే వాటా ఇవ్వలేదా అని అడగమాకండి. వాటా ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు ఎలా చేస్తారు? నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకొని నువ్వు సంపాదించావు, అంతే తప్ప మీ బంధం కమర్షియల్ బంధం తప్ప మీదేదో సెంటిమెంటు, నువ్వేదో ఆత్మాహుతి దళం, ఇవన్నీ హంబక్ మాటలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.